నిన్న ఇండియా పైనైతే పాకిస్తాన్ ఓడిపోవడం చూసాం. అది కూడా దారుణంగా ఓడిపోవడం చూసాం. దీని గురించైతే వాళ్ళ దేశ ప్రజలైతే చాలా ఆగ్రహంగా ఉన్నారు. అసలకి వాళ్ళు పాకిస్తాన్‌కెళ్తే వాళ్ళని కొట్టే విధంగా అయితే చూస్తా ఉన్నారంట. అందుకని వాళ్ళ దేశ సంబంధించిన ప్రధానే డైరెక్ట్‌గా అప్పుడే ఈ దేశానికి రావద్దు మీరు ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంత చెత్తగా ఆడతారనైతే. చూద్దాం మరి అలా ఆవేశం ఉండదు. క్రికెట్ అనేది ఎప్పటికి ఎందుకంటే 2017లో మనం ఓడిపోయాం గదా! కాబట్టి క్రికెట్ అనేది ఎప్పుడు కూడా ఫన్నీ గేమే. ఏ రోజు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. కానీ నిన్నైతే ఇంకొంచెం బెటర్‌గా ఆడుండాల్సింది. మిడిల్ ఓవర్స్‌లో ఏదైతే మన రిజ్వాన్ గూడా వాళ్ళ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ గూడా చెప్పడం చూసాం. ఏంటంటే, మేము మిడిల్ ఆర్డర్‌లో ఇంకొంచెం ఫోర్స్‌గా ఆడాల్సింది మేము థింక్ చేసాం. మేము కొంచెం ఇప్పుడు స్లోగా ఆడి తర్వాత గేర్ మారుద్దాం అనుకున్నాం. కానీ ఆ టైంలోనే మేము అయితే వికెట్లు కోల్పోవడం చూసామని చెప్పడం చూసాం. అలానే ఫీల్డింగ్ గూడా చాలా వరస్ట్‌గా చేశామనేసి అయితే ఒప్పుకున్నాడు అతను గూడా. అలానే తను గూడా తన బ్యాటింగ్ గూడా చాలా యాక్చువల్‌గా అయితే చాలా అగ్రెసివ్‌గా ఆడతాడు మన రిజ్వాన్ అయితే. కానీ ఆ రిజ్వాన్ అయితే చాలా స్లోగా ఆడడం చూసాం మనమైతే. ఇంతకుముందు బాబర్ ఆడినట్టు ఏదైతే న్యూజిలాండ్ పైన ఆడాడో అంత స్లోగా అయితే ఆడడం చూసాం. ఓవరాల్‌గా చూసుకుంటే మీకు ఆహ్, అక్కడే మీకు చాలా ఇబ్బంది కలిగింది వాళ్ళకైతే. చూద్దాం అందుకనే వాళ్ళైతే షకీల్ పర్లేదనిపించాడు గానీ స్టార్టింగ్ స్లోగా ఆడి తర్వాత మేకప్ చేశాడు గానీ, రిజ్వాన్ చాలా దారుణంగా ఆడడం చూసాం. అందుకే రిజ్వాన్ పైన చాలామంది కోపంగా ఉన్నారు. కెప్టెన్సీ తీసేయాలని చాలామందైతే చెప్తా ఉన్నారు. వాళ్ళ దేశ ఏదైతే క్రికెట్ అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ గూడా. ఎందుకంటే అంత స్లోగా ఎందుకు ఆడావు? రిస్క్ తీసుకోవాలి ఆడాల్సింది గదా! ఎందుకంటే చేతిలో అన్ని వికెట్లు ఉన్నప్పుడు మీరు 30 ఓవర్ల దాకా అంత స్లోగా ఆడడం కరెక్ట్ కాదనైతే వాళ్ళైతే భావించారు. వాళ్ళ క్రికెట్ అభిమానులందరూ గూడా. అందుకని కొంచెం ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళు దుబాయ్‌లో ఉన్నారు గాబట్టి, పాకిస్తాన్‌కొస్తే కొడతారని అయితే చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరిగిద్దో. ప్రస్తుతానికైతే గెలుపోట్లు సహజం. ఖచ్చితంగా ఎమోషన్స్ ఉంటాయి. నిన్న గూడా చూసాం దుబాయ్‌లో పాకిస్తాన్ అభిమానులు గూడా చాలా మంది రావడం చూసాం. చీర్స్ చేయడం చూసాం. చూసాం గదా! ఇద్దరు భారతదేశం సంబంధించిన ఇండియన్ అభిమానులు గావచ్చు, పాకిస్తాన్ కావచ్చు పోటాపోటీగా అయితే అక్కడ చీర్ చేయడం చూసాం వాళ్ళ టీములనైతే. ఓటములనేది అందరికి సహజమే. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ఇప్పటికి కూడా ఛాన్సెస్ లేవు. ఆల్‌మోస్ట్ ఔట్ ఆఫ్ ది ఎళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళే గదా! ఈ చాంపియన్ ట్రోఫీని హోస్ట్ చేస్తుంది. ఆ టీమే వెళ్ళిపోయిందంటే చప్పగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లాహోర్, రావల్పిండిలో మ్యాచ్‌లన్నీ చప్పగా అయిపోతాయి గదా! చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ ఆశలన్నీ బంగ్లాదేశ్ పైనే అలానే ఇండియా పైన పెట్టుకున్నారు. ఎందుకంటే న్యూజిలాండ్‌ని ఓడగొట్టాలని.